వీరేశలింగం పంతులు జయంతి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. డాక్టర్లకే సాధ్యం కానిది ఏఐ చేసి చూపించింది. బాలీవుడ్లోకి ధోని ఎంట్రీ, కరణ్ జోహార్ పోస్ట్ వైరల్. వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. వితంతు వివాహాలు జరిపించడంతో పాటు సాంఘిక దురాచారాలపై పోరాడిన మహానేత వీరేశలింగమని అన్నారు. సంఘ సంస్కర్త, తొలి తెలుగు నాటకకర్త అయిన వీరేశలింగం సేవలను స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులతో వాన పడుతోంది. కొన్ని గంటల్లో ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం పడనుందని, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని చెప్పింది. 7 డాక్టర్లు నిర్ధారించలేకపోయిన ఓ పిల్లాడి జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది. కోవిడ్ సమయంలో అమెరికాలో ఓ పిల్లాడికి తరచూ పంటి ఎదుగుదల కుంటుపడటం, శరీరం తూలటం వంటి లక్షణాలు ఆరంభమయ్యాయి. అప్పటి నుంచి అతడి తల్లి వైద్యులను సంప్రదిస్తూనే ఉంది. ఎక్కడా ఆ జబ్బేంటో తెలియలేదు. తర్వాత ఏఐకి ఎంఆర్ఐ రిపోర్ట్లను పెట్టగా దాన్ని టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ సమస్యగా నిర్ధారించింది. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చేసిన ఓ ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. త్వరలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ రొమాంటిక్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ తన ఇన్స్టా స్టోరీలో కరణ్ జోహార్ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టుకు కరణ్ ఓ వీడియోను కూడా జోడించాడు. అందులో ఎంఎస్డి లవ్ సింబల్ బెలూన్ పట్టుకుని కనిపించారు. దీంతో ఈ స్టార్ క్రికెటర్ను కరణ్ బాలీవుడ్లో లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లోకి తాలా ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఓ యాడ్ షూటింగ్ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.